సంక్రాంతి సెలవులు వచ్చాయంటే చాలు విద్యార్థులు ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే ఈ సెలవులు ఏడాదికి ఒకసారి వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా ఇస్తారు. ఏకంగా వారం పాటు ఈ సెలవులు ఉంటాయి. అయితే ఈసారి సంక్రాంతి సెలవులు రద్దు చేయనున్నట్లు తెలుస్తుంది. సంక్రాంతి పండుగ ప్రతి ఏడాదికి ఒకసారి వస్తుంది. ముఖ్యంగా ఏపీలో ఈ పండుగ చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగ సమయానికి పిల్ల పెద్ద ఎక్కడ ఉన్నా సొంత గ్రామానికి చేరుకుంటారు. సంక్రాంతి పండుగ ప్రత్యేకం పిండి వంటలు, కొత్త బట్టలు కొనుగోలు చేయడం. దీంతో పాటు పందెం కోళ్లు, ఎడ్ల పోటీలు ఇలా ఉత్సవంగా ఈ పండుగ జరుపుకుంటారు. అందుకే దేశంలో ఎక్కడ ఉన్నా ఈ పండుగ సమయానికి సొంత ఊరుకు వెళ్లాలనుకుంటారు. అయితే ఈ ఏడాది విద్యార్థులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అది కూడా కేవలం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు. ఎందుకంటే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఈ పండుగ సెలవులను కుదించేలా సర్కార్ నిర్ణయించింది. ఎందుకంటే మార్చి 15 నుంచి పరీక్షలు నిర్వహించేలా ఇప్పటికే విద్యాశాఖ తయారు చేసింది. దీన్ని ప్రభుత్వ పరిశీలనకు పంపించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక తరగతులు 10వ తరగతి చదివే వారికి నిర్వహించనున్నారు. దీంతో వారికి కేవలం సంక్రాంతి సెలవులు 3 రోజులు వస్తాయని అంటున్నారు. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు సోమవారం 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను విద్యాశాఖ విడుదల చేసింది. 10th పబ్లిక్ పరీక్షల సన్నద్ధత కోసం ఆదివారాలతో పాటు ఇతర సెలవుల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని యాక్షన్ ప్లాన్ లో విద్యాశాఖ పాఠశాలలకు సూచించింది. ఈ క్రమంలో సంక్రాంతి సెలవుల్లో కూడా ప్రత్యేక క్లాసులు నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతుంది. దీంతో సంక్రాంతి సెలవులను 3 రోజులకు కుదించే అవకాశం ఉంది. గతంలో సంక్రాంతి పండక్కి దాదాపు 2 వారాల పాటు సెలవులు ఇచ్చేవారు. ఈసారి మాత్రం సెలవును 3 రోజులకు కుదించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.